నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గ కోట మండలంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన గ్యాస్ స్టవ్లను అంగన్వాడీ సిబ్బందికి పంపిణీ కార్యక్రమం. చికిత్స పొందుతున్న విద్యార్థి తల్లికి 25,000 అందజేసిన ప్రధానోపాధ్యాయురాయలు బాలనాగమ్మ. విద్యార్థులకు షూస్, తువాళ్లు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసిన ఆమె అనంతరం విద్యార్థులలో, ఉపాధ్యాయునుల్లో ఉత్తేజం రేకెత్తించేలా స్పీచ్. నాయుడుపేట, ఎల్లయ్య సాగరం, లోతువాణిగుంట బాలిక వసతి గృహంలో జరిగిన సమావేశంలో సుళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయ్. మణుపూలు మండల పరిధిలోని బద్దెవోలు గ్రామంలో వెలిసిన శ్రీ మాతా పరమేశ్వరి ఆలయంలో గత 2 రోజుల వైభవంగా ఉత్సవాలు. అంగన్వాడీ సిబ్బందికి అనేక మౌలిక వసతులు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులను వైన్ షాపుల వద్ద కాపలాగా ఉంచారని, అంగన్వాడీ సిబ్బందికి తల్లికి వందనం పథకం కూడా ప్రభుత్వం కల్పించిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ కోట మండలంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన గ్యాస్ స్టవ్లను అంగన్వాడీ సిబ్బందికి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేశారు. స్థానిక నాయకులు, మహిళలు ఆయన ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. తదుపరి గ్యాస్ స్టవ్లను ఎమ్మెల్యే అంగన్వాడీ సిబ్బందికి అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే అంగన్వాడీ పోస్టులను ఎక్కువగా భర్తీ చేయడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో టీచర్లను వైన్ షాపుల వద్ద కాపలాగా ఉంచారని, బాత్రూములు శుభ్రం చేయించారని గుర్తు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్యాస్ స్టవ్ల సప్లై అందిస్తున్నామని, తల్లికి వందనం పథకం ఈ సంవత్సరం నుండి అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వస్తుందని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, జలీల్, వినోద్ కుమార్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, సర్వోత్తం రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఐసిడిఎస్ మరియు పలు శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మామ జరుకు మా సైడ్ ఓకే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అధికారులకు, ఇప్పుడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ మాట్లాడతారు. చాలా సంతోషం. సరైన సమయంలో ఇప్పుడు మా తమ్ముడు వినోద్ రెడ్డి గారు మాట్లాడారు. వాకాడు మార్కెటింగ్ చైర్మన్ రమీలమ్మని మాట్లాడాల్సింది. కొత్తపాలెం విజయలక్ష్మి తమ్ముడు వెనక్కి రాను. కొత్తపాలెం విజయ వాకాడు బాలెడ్డిపల్లి పాలెం పద్మలీల ఓకే పోయిందా? ఓకే సార్. అక్టోబర్ దీప సార్ ఒక సెకండ్ సార్. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? సార్ ఓకే. ఇంత ధైర్యంగా మరి మహిళలు ఎంతో సంతోషంగా
మా సైడ్ కూడా మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎన్డీఏ ఎమ్మెల్యేలందరూ కూడా మీతో పిలిచి మాట్లాడి ఈ సమస్యలు ఏమున్నాయో మమ్మల్ని కూడా నివేదిక ఇవ్వమన్నాడు. దాంట్లో ఏ సాధ్యం అవుతాయో అన్నీ కూడా చేసి పెడతారు. ఎందుకంటే ఇది ప్రజా గవర్నమెంట్ ఇదే మేము పైన వచ్చిన వాళ్ళం కాదు, మేము కింద నుండి వచ్చిన వాళ్ళు. మాకు ఎన్ని బాధలు తెలుసు. ఉద్యోగస్తులన్నా మీరన్నా కానీ అత్యధిక గౌరవం ఉండేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి. అంతేగాని మేము టీచర్లని గత ప్రభుత్వం ఎక్కడేసింది, గాంధీ షాపు దగ్గర క్యూ లైన్లో పెట్టింది, లైన్ వరుస పెట్టమని చెప్పి. అట్లాగే గత ప్రభుత్వం టీచర్లు ఏం చేసింది, బాత్రూమ్లు కడిగి ఫోటోలు పెట్టించమన్నది. మీరు చదివేంత మిమ్మల్ని ఉపయోగించిన విధానం చూడండి. అంటే ఉద్యోగస్తుల పట్ల గత ప్రభుత్వం ఏ విధంగా కక్ష తీర్చుకుందో ఒకసారి అర్థం చేసుకోండి. అవన్నీ చేశారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు గెలిచారు. మీ అందరి దయ వల్ల నేను కూడా గెలిచాను. ఎందుకంటే ఎవరు ఎన్ని అరాచకాలు చేసినా ఖచ్చితంగా మూల్యం చెల్లించి తప్పదు. నేను అన్యాయం చేసినా నాకు కూడా అదే మీకు ఇస్తారు, రాయి తీర్పిస్తారు, దాని డౌట్ లేదు. కాబట్టి మీరు ఉద్యోగస్తులందరూ బాగుండాలంటే కేవలం ఎన్డీఏ గవర్నమెంట్లోనే మీకు అందరికీ బాగుంటారు. అట్లాగే మీరు చెప్పినట్టు 7 సంవత్సరాలు అంటే గతంలో మేము కూడా పెంచాం, కానీ మధ్యలో మన గవర్నమెంట్ రాలేదమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా వీరి సమస్యల్ని ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించరు. ఖచ్చితంగా చేసేటువంటి మనస్తత్వం ఉంది ఆయనకి. అంతేకాని చేయకుండా పోయేటువంటి పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ మీకు మీ విషయాల్లో నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. గతంలో మీ అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ, హెల్పర్ పోస్టులు కానీ ఫిలప్ చేయాలంటే మీ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. మేము చేసాం. గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అంగన్వాడీ పోస్టులు ఫిలప్ చేశా, ఆయాలను ఫిలప్ చేశా, మొన్న కూడా చేశా. ఒక్క పైసా డబ్బు మీ దగ్గర నుంచి తీసుకున్న పరిస్థితి మేము కానీ మా నాయకులు కానీ చేయాల. ఎందువల్లంటే అది మా గవర్నమెంట్ యొక్క ప్రత్యేకత అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మీకు ఇచ్చే జీతానికి మీ దగ్గర 5 లక్షలు 4 లక్షలు తీసుకుంటే అది పాపం కదమ్మా. ఆ డబ్బు ఉండదు మా దగ్గర. చెప్పండి, మేము స్వచ్ఛతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అంగన్వాడీ పోస్టులు ఇచ్చామని చెప్పి కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నాకు నియోజకవర్గంలో ఇతరులు తెలియదు, కానీ నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా మా నాయకులు కానీ మేము కానీ అర్ధ కూడా తీసుకోకుండా పోస్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో అంటే మీ నియోజకవర్గంలో దాదాపు 504 స్టవ్లు ఈరోజు మా అంగన్వాడీ వాళ్ళకి ఈరోజు ఇస్తున్నందుకు సంతోషం ఉంది. ఎస్పెషలీ మా గూడూరు చెరుకు అయితే చాలాసార్లు మీటింగ్కి వెళ్ళాను, అంగన్వాడీ మీటింగ్. కానీ ఈ కోట, చిట్టమూరు, వాకాడు ఇప్పుడు కూడా రాలా. కాబట్టి మేము అందరినీ చూసి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందామని. అంటే ఇదంతా నేను గెలిపించినందుకు అదొక ఆస్కారం ఉందని కాబట్టి వచ్చానమ్మా. అన్ని ముగిచేసి అటు పిలిచినా బాగుంటా మీ దగ్గరికి వచ్చాడంటే కారణం అవుతుందని చెప్పి కూడా మరొకసారి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అంగన్వాడీలో చదివే బిడ్డలకు కూడా తల్లికి మొదలు వర్తిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చెప్పారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పని చేయించుకోవడమే కాదు, చేసుకున్న తర్వాత వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాల్సిన భావన కూడా మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. గతం వేరు, ఈరోజు వేరు. ఈరోజు మనకు ఒక రాజధాని ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు పుణ్యమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో రాజధాని లేదు, 3 రాజధానులు అంటారు, 4 రాజధానులు అంటారు. ఇప్పుడు కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈరోజు రాజధానికి కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు పెడుతున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ఆ ఖర్చు అంతా ప్రజలది కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను తల్లి. అదంతా కూడా సొంతంగా సంస్థల దగ్గర తీసుకొని కేంద్రం నుంచి అర్జించి తీసుకొని పెడుతున్నారు. తర్వాత వాటిలో వచ్చిన ఆదాయం మన కోసం వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 42 పోస్టుల్ని భర్తీ చేశాం, ఆయా పోస్టుల్ని. అట్లాగే టీచర్ పోస్టుల్ని 11 పోస్టుల్ని ఫిలప్ చేశాం. హెల్పర్లుగా 21 మందిని ఇక్కడ ఫిలప్ చేశామని నేను అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్ కి ఈరోజు ఈ స్టవ్స్ కానివ్వండి, మెటీరియల్ కానీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 220 225 అంగన్వాడీ సెంటర్స్ కి మనకు ఈ
దీనికి సంబంధించిన మెటీరియల్ ఈ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే అంగన్వాడీ వ్యవస్థ టోటల్ విద్యా వ్యవస్థలో చాలా కీలకమైంది. ఎందుకంటే బిడ్డకి మొదట చదువు నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరే. మిమ్మల్ని దృష్టిలో ఉంచుకునే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో మీకు జీతాలు 4,500 ఉన్నప్పుడు దాన్ని ఏకదమ్మున తీసుకొచ్చి 10,500 తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉండారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అవునా కాదా? గట్టిగా. దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పెంచింది కేవలం 1,000 రూపాయలు. 1,000 రూపాయలు మాత్రమే. మా చంద్రబాబు నాయుడు గారు గర్వంగా చెప్పుకుంటాం మేమంతా. ఇంకా మీ మీద చాలా ఆశలు ఉన్నాయి, మిమ్మల్ని పైకి తీసుకొని రావాలనే ఆలోచనలు చాలా ఉన్నాయి మాకు. మిమ్మల్ని మీ ఉద్యోగాలకి భద్రత కానివ్వండి, ఏదైనా కూడా కల్పించే నాయకుడు ఎవరైనా ఉండాలంటే మా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి కార్యక్రమం ఏంటంటే మనకు కష్టపడి పనిచేసే కార్యకర్తలైన మీకు అందరికీ ఈ ఇండక్షన్ చౌకీ ఇవ్వడం, ఈ ప్రభుత్వం ఏ ఒక్కరిని విస్మరించదు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఏ ఒక్కరిని ఏ వర్గాన్ని విస్మరించదు అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కేటగిరీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వాలా, ఏమి ఇస్తే మన వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు, ఇక్కడ సమాజంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎవరెవరికి ఏం అందజేయాలా, ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి ఆ దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ముందుగా ఈ ప్రభుత్వానికి మన అందరూ ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా చాలా మంది మాట్లాడుతున్నారు బయట, ఏంది మన పార్టీ మీద వ్యతిరేకత వచ్చేసింది, మన పార్టీతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అంతా మాకు సవ్యంగా ఉంటుంది. ఏది సవ్యంగా ఉండేది? ఒక ఆయన గెలిపించాం మనం ఇంతకుముందు 14లో 19లో. ఆయన 14లో ఓడిపోయినప్పుడు 30,000 ఎకరాలు అమరావతి, దీనికంటే బ్రహ్మాండమైన రాజధాని లేదన్నాడు. సరే అయిపోయింది. మళ్ళీ 19లో ఓడిపోయాడు ఆయన, 19లో గెలిచాడు. మళ్ళీ ఆయన 19లో గెలవంగానే ఏమన్నాడు, అసలు అమరావతి దేనికి పనికిరాదు, 3 రాజధానులు అన్నాడు. సరే దాని మీద నిలబడ్డా, మొన్న ఓడిపోయాడు. ఓడిపోగానే ఏమన్నాడు, మళ్ళీ మావుగారు అన్నాడు. ఇట్లాంటి నాయకుడిని మనం గెలిపించుకుంటే మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి మీరు అందరూ. ఎప్పుడు మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదని, అలాగే లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మనకి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోవద్దని, మనకు రైతు భరోసా కానీ, తల్లి వందనం కానీ, ఇట్లా ఇండక్షన్ స్టవ్లు, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సులు, గ్యాసులు, ఇవన్నీ మన దాకా చేరుతున్నాయి అంటే దానికి మనకి ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారైనా, మన దాకా చేరుతున్నాయంటే దానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు, మన సునీల్ అన్న. ఇలాగే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఇంత గౌరవంగా మీ ముందు నిలబడుకునేటువంటి అవకాశం ఇచ్చినట్టు మా సునీల్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఇండస్ట్రియల్ ఏర్పాటు కొరకు బ్యాంకు నుండి రుణం తీసుకున్నామని, కరోనాతో వ్యాపారం సక్రమంగా జరగకపోవడంతో రుణం చెల్లించలేకపోయామని, ష్యూరిటీగా ఉంచిన ఆస్తులను నోటీసులు అంటించకుండా ఎవరికి తెలియజేయకుండా వేలంపాట నిర్వహించారని గూడూరు పట్టణానికి చెందిన వెన్నెల మీడియాతో మాట్లాడుతూ, ఇండస్ట్రియల్ ఏర్పాటు కొరకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణం తీసుకున్నామని, కరోనా కారణంగా వ్యాపారం సక్రమంగా జరగకపోవడం వల్ల రుణం చెల్లించలేకపోయామని, ష్యూరిటీగా ఉంచిన 3 ఆస్తులను బ్యాంకు వారు ప్రాపర్టీ వద్ద ఎటువంటి నోటీసులు అంటించకుండా ఎవరికి తెలియజేయకుండా యాక్షన్ నిర్వహించారని, అయిన తర్వాత నోటీసులు అంటించి పాత తేదీలో నోటీస్ అంటించామని చెబుతున్నారని తను వ్యక్తం చేశారు. దీనిపై గూడూరు బ్రాంచ్ మేనేజర్ వివరణ కోరగా, ప్రస్తుతం వీరి అకౌంట్ గూడూరు బ్రాంచ్ లో లేదని, హైదరాబాద్ బ్రాంచ్ కి మారిందని, ఏదైనా సమస్య ఉంటే హైదరాబాద్ బ్రాంచ్ వారిని సంప్రదించాలని తెలిపారు.
2018లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్కి అప్లై చేసుకున్నాం సార్. 2018 అక్టోబర్లో లోన్ 42 lakhs శాంక్షన్ చేశారు. అది కూడా సెక్యూర్డ్ లోను. 3 ప్రాపర్టీస్ మార్టిగేజ్ చేశాం సార్. ఇక్కడ గూడూరులో మెయిన్ ప్రాపర్టీగా ఫ్యాక్టరీ ఒకటి, ఆ తర్వాత గూడూరులో ఇల్లు ఒకటి, ఆ తర్వాత నెల్లూరులో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఒకటి, 3 మార్టిగేజ్ చేసి వర్త్ ఆఫ్ అది గవర్నమెంట్ వాల్యుయేషన్ వేసుకున్నా కూడా 1.3 crores ఉంటాయి. దాన్ని వాల్యుయేషన్గా పెట్టి మేము 42 lakhs లోన్ తీసుకున్నాం సార్. ఆ తర్వాత 2019లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 6 monthsకే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత లాక్డౌన్ అయింది. ఆ లాక్డౌన్ వల్ల ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బాగా డౌన్ అయిపోయింది. తర్వాత అగైన్ రీస్టార్ట్ చేసినా కూడా మాకు కొత్త యూనిట్ అవ్వడం వల్ల ఏంటంటే ఆర్డర్స్ ట్రాక్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మా ప్రోడక్ట్కి సంబంధించి ఆర్డర్స్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే యాజ్ ఏ న్యూ సప్లయర్ మేము ఎక్కువ మందిని తీసుకురాలేకపోయాం. ఆ స్ట్రగుల్ ఇంకా ఫేస్ చేస్తున్న టైంలోనే మా దగ్గర వర్కింగ్ క్యాపిటల్ పూర్తిగా ఎరోడ్ అయిపోయింది సార్. ఎరోడ్ అయిపోయిన తర్వాత మేము చాలాసార్లు మా దగ్గర ఉన్నవే 3 ప్రాపర్టీస్, ఆ 3 ఆల్రెడీ బ్యాంక్లో పెట్టేసాము. మేము బ్యాంక్నే చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం, మా దగ్గర ఇంక వేరే సోర్స్ ఏం లేదు, అడిషనల్ క్యాపిటల్ శాంక్షన్ చేయండి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం. కానీ బ్యాంక్ ఒక్కసారి కూడా మా వైపు పాజిటివ్గా ఆలోచించలేదు. ఈవెన్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా మాకు అప్పుడు రాని పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఇంకా అంతా అయిపోయి ఇంకా 2003 దాకా నా ఓన్ ఫండ్స్ తోటి గోల్డ్ లోన్స్ పెట్టుకొని బయట నుంచి డెబ్ట్స్ తీసుకొని వచ్చి అది కష్టం మీద 2023 దాకా రన్ చేశాను సార్. రన్ చేసిన తర్వాత 2023 డిసెంబర్లో అకౌంట్ ఎన్పిఐ చేయలేకపోయాను, మేనేజ్ చేయలేకపోయిన తర్వాత ఆల్మోస్ట్ 2 years మేము సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. ₹1 కూడా బయట నుంచి జనరేట్ చేసే పరిస్థితి లేదు మా దగ్గర. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే బ్యాంక్ ఆల్రెడీ పొజిషన్ తీసేసుకుంది మా దగ్గర నుంచి ప్రాపర్టీస్ మీద. తీసుకున్న తర్వాత సింబాలిక్ పొజిషన్ తీసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ టైము 2025లో ఫస్ట్ సేల్కి వెళ్ళారు. ఫస్ట్ సేల్కి వెళ్ళిన తర్వాత మేము అగైన్ వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదు మాకు ఆన్సర్. తర్వాత డిఆర్టీలో కేసు ఫైల్ చేసాం. డిఆర్టీలో కేసు ఫైల్ చేస్తే ఫస్ట్ సేల్ డిఆర్టీలో 60 days అంటే ప్రీ సేల్ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఆప్షన్కి వెళ్ళారు అని చెప్పి ఇర్రెగ్యులారిటీ తోటి డిఆర్టీలో ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ మళ్ళీ అది క్యాన్సిల్ అయిన కొన్ని రోజులకి మళ్ళీ సేల్కి వెళ్ళారు వాళ్ళు, సేల్ నోటీస్ ఇచ్చారు. అగైన్ అండర్ వాల్యుయేషన్ వేయడంతో ఆ ఇర్రెగ్యులారిటీ తోటి మళ్ళీ అగైన్ ఆప్షన్ క్యాన్సిల్ అయింది. మేము ఈ 2 years అసలు 16 months నీల్ ప్రొడక్షన్ ఏమీ చేయలేకపోయాం. తర్వాత అతి కష్టం మీద అక్కడ ఇక్కడ మళ్ళీ అమౌంట్ తీసుకొచ్చి మంచిగా రన్ చేసే టైంలో బ్యాంక్ కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసింది సార్. ఉంది అని వాళ్ళకు కూడా తెలుసు స్టాక్ ఉంది అని. మేము జస్ట్ ఒక 2 months టైం అడిగాం. 2 months టైం ఇవ్వండి, ప్రాపర్టీస్ ఎక్కడికి పోవు కదా సార్, 2 months టైం ఇవ్వండి, మేము అమౌంట్ ఓటీఎస్కి వెళ్ళిపోతాము, ఓటీఎస్కి వెళ్ళి అమౌంట్ క్లియర్ చేసుకుంటామని రిక్వెస్ట్ చేసాం. ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చేశారు. సేల్ నోటీస్ ఇవ్వగానే మళ్ళీ మేము డిఆర్టీలో ఫైల్ చేసుకున్నాం. మాకు డిఆర్టీలో ఏంటంటే ఏ ఇర్రెగ్యులారిటీ తోటి వెళ్ళామంటే ఇప్పుడు సేల్ నోటీస్ పంపించినా కూడా ఇప్పుడు ఒక ప్రాపర్టీ సేల్కి ఉంది అని బయట జనాలకు తెలియాలి అని అంటే ఖచ్చితంగా దాని మీద నోటీస్ అఫిక్స్ చేయాలి. నోటీస్ అఫిక్స్ చేసినప్పుడే అది సేల్కి ఉంది అని తెలుస్తుంది కదా సార్. ఆ అఫిక్సేషన్ అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ పాయింట్ మీద వెళ్తే 29th జూన్ ఆక్షన్ డేట్ ఇచ్చారు. 25th వాయిదా ఉంది డిఆర్టీలో. 25th వాయిదా ఉన్నప్పుడు 25th వాళ్ళని కౌంటర్ ఇవ్వమని చెప్పి డిఆర్టీ కోర్టు సజెస్ట్ చేసింది. వాళ్ళు ఏం చేశారంటే కౌంటర్ ఇవ్వకుండా 29th సేల్ చేసేసారు. సేల్ చేసేసిన తర్వాత మేము ఈ ప్లాన్ తీసుకెళ్ళి మళ్ళీ డిఆర్టీలో ప్రొడ్యూస్ చేసాం. ఏంటి అగైన్ ఈ ఇర్రెగ్యులారిటీతో అఫిక్స్ చేయకుండా సేల్కి వెళ్ళిపోయారు. ఓన్లీ సింగిల్ బిడ్డర్ వచ్చారు సార్. ఎందుకంటే ఎవరికి తెలియదు, అది అఫిక్స్ చేయలేదు కాబట్టి, అసలు సేల్ జరుగుతుందని కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఓన్లీ సింగిల్ బిడ్డర్ వచ్చారు 3 ప్రాపర్టీస్కి. అలాగా ఒక్క పర్సన్తోనే సేల్ చేసేసారు 3 ప్రాపర్టీస్. 42 lakhs లోన్కి గాను బుక్ వాల్యూకి అరౌండ్ 93 lakhsకి వాళ్ళు 3 ప్రాపర్టీస్ కలిపి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అగైన్ మేము డిఆర్టీలో ఫైల్ చేసిన తర్వాత డిఆర్టీలో వాళ్ళు ఏమడిగారంటే ఎవరైతే మీరు అఫిక్స్ ఆ ఫొటోస్ ప్రొడ్యూస్ చేయమన్నారు. కానీ ఆ ఫొటోస్ వాళ్ళు 2 అడ్జర్న్మెంట్స్లో ప్రొడ్యూస్ చేయలేదు. 3rd అడ్జర్న్మెంట్లో మమ్మల్ని అందరినీ అడ్వకేట్ కమిషనర్ తీసుకొచ్చి ఇంట్లోనే మాటలతోటి లోపల పెట్టేసి వాళ్ళ పాటికి వాళ్ళ ఫోటోలు తీసేసుకున్నారు.
మేము సీసీటీవీ ఫుటేజ్ సంపాదించాం. అసలు మాకు అర్థం కాని ఏంటంటే 15వ తేదీ ఫోటోలు తీసి మా సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఎందుకు మేము 22వ తేదీ మే 22 ప్రొడ్యూస్ ఫోటోలు తీసామని దొంగ సాక్ష్యాలు కోర్టులో ఎందుకు పెట్టారు? అసలు అతను ఎవరు మాకు చెప్పాలి కదా. వచ్చి మా ప్రాపర్టీకి అతికిచ్చినప్పుడు నోటీసు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పటికీ కూడా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా బ్యాంక్ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇతను ఎవరు మాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం ఏంటి? మాకు అదే అర్థం కావట్లేదు సార్. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ పర్సన్ ఫోటో తీశాడు కదా అరెస్ట్ చేసిన రోజు, దాని ఒరిజినల్ ఫోటో మాకు కావాలి అని అడుగుతున్నాం సార్. జెరాక్స్లు కాదు, వాట్సాప్లో ఫోటోలు కాదు, ఓన్లీ ఒరిజినల్ ఫోటో మాకు త్రూ యూఎస్బి కాపీ మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం సార్. ఎంత మోసం, కోర్టుని మోసం చేసి మమ్మల్ని మోసం చేసి బ్యాంకు చాలా చిన్న విషయం సార్ ఇది. కానీ మా బతుకులు రోడ్డు మీద వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ విషయం వల్ల. ఎన్నిసార్లు అడుగుతున్న వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము ఎస్పీ గారి కంప్లైంట్ చేశాము ఆల్రెడీ నెల్లూరులో అండ్ గూడూరులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. ఈ పర్సన్ ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ బ్యాంక్కి తెలియకుండా ఉండదు కదా సార్. బ్యాంక్ ఆఫీస్ అయినప్పుడు బ్యాంక్ ఎందుకు రివీల్ చేయటం లేదు ఈ పర్సన్ గురించి? అది సార్ మాకు కావాల్సింది. వాళ్ళ భవిష్యత్తు ఒక్కటే కాదు, మా దగ్గర పనిచేస్తున్నారు 20 మంది దాకా మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళందరి జీవితాలు కూడా ప్రశ్నార్థకమే కదా సార్. ఇప్పుడు అందుకని మేము డిమాండ్ చేసేది అంటే ఇప్పుడు ఉన్న పలంగా మా దగ్గర నుంచి ఫిజికల్ పొజిషన్ బలవంతంగా తీసుకుంటున్నారు. మమ్మల్ని బెదిరించడానికి అడ్వకేట్ కమిషనర్ బలవంతంగా తీసుకున్నారు. అడ్వకేట్ కమిషనర్ 6 months బ్యాక్ ఇచ్చింది సార్ నోటీసు. దాని వ్యాలిడిటీ 2 months. మేము ఏం అడిగాము, వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ కాపీ ఇవ్వండి అని అడిగాము. ఆ ఎక్స్టెన్షన్ కాపీ అడిగితే నువ్వెవరు నన్ను అడగడానికి అని మాట్లాడుతున్నారు. ఎవరిని అడగాలి సార్ మేము? ఇంకా అడ్వకేట్ కమిషనర్ అలా మాట్లాడుతున్నారు. బలవంతంగా మమ్మల్ని ఖాళీ చేయించి లాక్కోవాలి అని ట్రై చేస్తున్నారు సార్. ఇప్పుడు మాతో పాటు వీళ్ళ జీవితాలు కూడా రోడ్డును పడిపోతాయి. అందుకని మేము డిమాండ్ చేసేది నిజంగా ఒరిజినల్ ఫోటో ప్రొడ్యూస్ చేయండి. మేము లాకి అగెయినెస్ట్ కాదు, సర్ఫేస్ యాక్ట్కి అగెయినెస్ట్ కాదు, బ్యాంక్ అగెయినెస్ట్ కాదు. మాకు కావాల్సింది ఇంత దిగజారింది ఎందుకు బ్యాంకు, ఎందుకు ఈ ఫేక్ సాక్ష్యాలు ఎందుకు సృష్టిస్తుంది, ఎందుకు పెడుతుంది అనేది మాకు కావాల్సింది. ఓకే. చికిత్స పొందుతున్న విద్యార్థి తల్లికి 25,000 అందజేసిన ప్రధానోపాధ్యాయురాలు బాలనాగమ్మ. గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గొట్టిముక్కుల శ్రీను అనే విద్యార్థి తల్లి ప్రమాదవశాత్తు జూన్ 24వ తేదీ మనుబోలు జాతీయ రహదారిపై ఆటో యాక్సిడెంట్ అవ్వడంతో ఒక చేయి తెగిపోయింది. మరో చేతికి 2 వేలు తెగిపోవడంతో నెల్లూరులోని చికిత్స పొందుతున్న విద్యార్థి తల్లికి ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి 25,000 సేకరించి వైద్య ఖర్చులకు నిమిత్తం గొట్టిముక్కల లక్ష్మికి అందజేయడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు బాలమ్మ మాట్లాడుతూ మా స్కూల్ అసెంబ్లీలో చెప్పిన వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులు వెంటనే స్పందించి వారికి తగినంత నగదును ఇవ్వడం జరిగింది. ఆమె త్వరగా కోలుకోవాలని తెలిపారు. పేరు ఎస్కే యాసిన్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గొట్టిముక్కల శ్రీనివాసులు వాళ్ళ తల్లికి యాక్సిడెంట్ అయింది. ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది, 2 వేలు లేవు. అందువల్ల పిల్లలందరం కలిసి మేము విరాళాలు అందరం కలిసి 7,000 విరాళాలు హెచ్ఎం మేడంకి అందజేశాను. నేను ప్రధానోపాధ్యాయురాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరు, గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మా పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్నటువంటి గొట్టుముక్కల శ్రీనివాస్ అనే అబ్బాయి యొక్క మదర్కి పోయిన నెల అంటే జూన్ 24వ తేదీన మనుబోల దగ్గర యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక చెయ్యి పూర్తిగా విరిగి పడిపోవడము, ఇంకొక చేతికి 2 ఏళ్ళు ఇరిగి పడిపోవడం జరిగింది. వాళ్ళు అనేక హాస్పిటల్ తిరిగినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ విషయం నేను అసెంబ్లీలో చెప్పిన వెంటనే మా ఉపాధ్యాయులు మరియు మా విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ కూడా దానికి స్పందించి వారికి తగినటువంటి అమౌంట్ సేకరించడం జరిగింది. ఆ విధంగా మా పాఠశాల తరఫున 25,000 రూపాయలు వారికి ఇవ్వటమైనది. అదేవిధంగా వారు త్వరగా కోలుకోవాలని, ఇంకా ఎవరైనా దీనికి స్పందించి వారికి సహాయం చేస్తే చాలా పేద కుటుంబము, ఆ అమ్మాయి త్వరగా కోలుకొని ఆ బిడ్డల యొక్క అభివృద్ధికి, వాళ్ళ కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విద్యార్థుల్ని, మా ఉపాధ్యాయుల్ని చెప్పిన వెంటనే దీనికి స్పందించి వారు వంతుగా
కొంత దీనికి అమౌంట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరియు వారందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గూడూరు సాయిరాం వృద్ధాశ్రమంలో తోకల రేవతి పుట్టినరోజు సందర్భంగా హ్యూమన్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హ్యాపీ బర్త్డే చూడమ్మా ఫోటో చూడు. చిన్నోడు కార్యక్రమం ఎక్కువ కూర్చుంటాం. అన్నా మీరు పెట్టండి మేడం, సార్ పెట్టండి. అంటే క్లాత్ ఇస్తారా? సరే లోకల్ కోఆర్డినేటర్ సాయిరాం వృద్ధాశ్రమంలో మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి శ్రీమతి రేవతి గారు జన్మదిన శుభాకాంక్షలు కూడా మా హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ద్వారా ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వారి ద్వారా ఈరోజు వృద్ధులకి ఒక కార్యక్రమం, భోజన కార్యక్రమం జరుగుతుంది. మిగతా అన్నీ కూడా ఈ ఆశ్రమం ద్వారా ఇంకా కొన్ని కార్యక్రమాలు బాగా జరగాలని ముందు ఎన్ఫోర్స్మెంట్ హ్యూమన్ రైట్స్ వారు ఈ కార్యక్రమాల్లో ఇంకా కూడా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా ముందుంటుందని మేము మా హ్యూమన్ రైట్స్ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా ఉన్నటువంటి మా రావణన్న గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నేషనల్ చైర్మన్ గారు అయినటువంటి పద్మాకర్ గారు ఈ కార్యక్రమం ద్వారా వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి సహాయ సహకారాలు మాకు ముందు ఉండాలని కోరుకుంటున్నాం.
తిరుపతి జిల్లా నాయుడుపేట ఎల్ఐ సాగరం లోతువాణిగుంట బాలిక వసతి గృహంలో జరిగిన సమావేశంలో సుల్లూరుపేట శాసన సభ్యులు నెలవాల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు షూస్, తువాళ్లు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసిన ఆమె అనంతరం విద్యార్థులలో, ఉపాధ్యాయులలో ఉత్తేజం రేకెత్తించేలా స్పీచ్ ని కొనసాగించారు. విద్యలోని పాఠ్య పుస్తకాల్లో ఉన్న మార్పులను ఆమె విద్యార్థులకు కులంకుశంగా వివరించారు. మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్య ఒకటే మన ఆయుధమని అన్నారు. విద్యతో ఉన్నత పదవులను చేరుకుంటామని ఆమె విద్యార్థులకు తెలిపారు. మహానీయులు చరిత్రను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, మంచి నడవడిక విద్యను అభ్యసించి తల్లిదండ్రులు విద్యార్థులపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ అధ్యక్షులు 786 రఫీ, పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానాబాల సుబ్బారావు, కట్ట వెంకటరమణారెడ్డి, న్యాయవాదులు పసల గంగాప్రసాద్, జులపాటి మస్తాన్, నాయుడుపేట విద్యాశాఖ అధికారి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. కోసమో ఏదైనా చేస్తేనో, లేకపోతే మన నేషన్ కోసం ఏదైనా చేసిన వాళ్ళు, కంట్రీ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకునే విధంగా అలాంటి వాళ్ళ స్టోరీస్ కానీ, అంబేద్కర్ గారి స్టోరీస్ కానీ, లేదా గాంధీ గారి స్టోరీస్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద మహనీయులు ఫోటోలు మనం బుక్కుల్లో వేసుకోగలిగితే, లేదా వాళ్ళ స్టోరీస్ చదువుకోగలిగితే, వాటి నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మన లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మనం సొసైటీలో ఎలా ఉండాలి, లేదా మనకు ఒక అంబిషన్ రావాలి అన్నది మనం దృష్టిలో పెట్టుకుంటాం. కాబట్టి అలాంటి వాళ్ళ ఫోటోస్ పెట్టుకోవడం, అలాంటి వాళ్ళ స్టోరీస్ బుక్కుల్లో ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు అన్నది మనం ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, రేపు ఇంకోళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు, రేపు ఇంకోళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు, లేదా చీఫ్ మినిస్టర్స్ మారుతారు, ఇలా మారుతూ ఉంటారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు బుక్కుల్లో. కానీ గతంలో ఉండింది అలా ఉండకూడదు. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రాపర్ వేలో వెళ్ళాలి, పిల్లలు ఎక్కడ డైవర్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అవన్నీ తీపిచ్చేసి ఈ రోజు మళ్ళీ వర్క్ బుక్స్ చేపించి, మీకు టెక్స్ట్ బుక్లు కావచ్చు, వర్క్ బుక్లు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు. నేను చాలా స్కూల్స్ కి వెళ్ళి చాలా మెటీరియల్స్ కూడా చదివాను. కంటెంట్ చాలా బాగుంది, డయాగ్రామ్స్ కానీ లేదా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ కానీ చాలా బాగుంది. సో మీరు గవర్నమెంట్ మీకోసం ఏం చేస్తుంది అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, లేదా మీకు ఫుడ్ లో కూడా, ఈవెన్ మీరు సైన్స్ అందరు కూడా పిల్లలందరూ కూడా చదువుతూ ఉంటారు. మనం తీసుకునే డైట్ ని బట్టి కూడా మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే మన బాడీలో మెటబాలిజం వల్ల కూడా మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. మెటబాలిజం బాగా అయితే మనం స్ట్రాంగ్ గా అంటే కూర్చొని చదువుకోగలం. లేకపోతే మనకు నీరసంగా ఉంది, బాడీ వీక్ గా ఉంది అంటే క్లాస్ కి వెళ్ళగానే నిద్ర వచ్చేస్తుంది. టీచర్ చెప్పేది మనం కాన్సన్ట్రేట్ చేయలేం. అలా కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మనకు బాడీకి మంచి న్యూట్రియంట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అన్ని ప్రాపర్ గా అందాలంటే డైట్ బాగుండాలి. దాంట్లో ఈరోజు చేంజెస్ చేసి పిల్లలు బాగా తినాలి, బాగా తింటేనే చదువుకోగలరు. ఈ రోజు నట్స్ కానీ మీకు ఇవి చిక్కీస్ ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు. ఇవంతా ప్రోటీన్ ఫుడ్, ఐరన్ కంటెంట్ ఉంటది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఐరన్ కంటెంట్ ఎక్కువ కావాలి, ప్రోటీన్ ఎక్కువ కావాలి, కార్బ్స్ ఎక్కువ కావాలి. ఇవన్నీ మీరు చదువుకో ఉంటారు. మీరు తీసుకునే డైట్ లో అన్ని ఉండేలాగా నారా లోకేష్ గారు ఈ రోజు చూస్తున్నారు. నెల్లూరు జిల్లా కోటలో బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో దళిత క్రిస్టియన్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని, ఏలూరు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రావణ్ను జైల్లో పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఏపీలో దళిత క్రిస్టియన్లను టార్గెట్ చేశారని పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పులేదు, కానీ రావణ్ మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బాబా రామ్దేవ్ క్రిస్టియన్లు, ముస్లింలు భారత్ లో ఉండాలంటే హిందువులుగా ఉండాలనడం దారుణమని అన్నారు. రాజ్యాంగబద్ధంగా క్రిస్టియన్లు భారతదేశంలో జీవిస్తున్నారని, క్రిస్టియన్ల ఓట్లు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేరని తెలిపారు. క్రిస్టియన్లపై రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, స్వతంత్రానికి ముందు క్రిస్టియన్లు చేసిన అభివృద్ధిని ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. రావణ్ను విడుదల చేసేంత వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. హృదయాలాపనా నీ ఆరాధనా, హృదయాలాపనా
ఆరాధించెదను 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 ఆరాధన 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 యేసు ఆరాధన 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 క్రీస్తు ఆరాధన నీకే. ఆశీనుడైన జీవనదాత అయిన యేసయ్య, ఈ ప్రత్యేక సమయంలో నా ప్రభువా మేమందరము సార్వత్రికంగా ఇక్కడ సమావేశమై ఇదిగో నీ ప్రియ దాసుని నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి రాజ్యాంగ చట్టాన్ని అమలుపరిచి మన భారతదేశంలో ఈ రాజ్యాంగ చట్ట ప్రకారం మరి ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం నా ప్రభువా ప్రజలను పరిపాలించుటలో గౌరవనీయులు ఆనరబుల్ డాక్టర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు నా తండ్రి మేము నాయన తీసుకొని ఈరోజు బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల ఆధ్యాత్మికమైన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండగా ఏదో మేము ఇక్కడ కూడి ఉన్నామని కాకుండా ప్రభు క్రైస్తవులమైనటువంటి మేమందరం కూడా ఒక ఐక్యతగా ఉన్నామని, క్రైస్తవులు మాత్రమే కాదు ప్రభు, ఇదిగో ఇందువలేని పొరుగువారిని ప్రేమించమని చెప్పినటువంటి గొప్ప దేవుడు తండ్రి నీవు. ఇదిగో నాయన ఈ పొరుగువారిని ప్రేమించడంలో దానికి మతము కులము నాయన నా తండ్రి ఏది కూడా లేదు. ఒక మనిషిగా నా తండ్రి చూడడమే. పెద్దలు ఉన్నారు, మీకు ఎక్కువ మంది నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. చాలా కూలంకషంగా అధ్యయనం చేసి మంచి విషయాలు మనము గుర్తించి వాటి మీద నిలబడి మన జాతి యొక్క సమగ్రతను కాపాడడం కోసం మనం ఇక్కడ కూడున్నాం. కాబట్టి కొంచెం సహనం పాటించి అందరూ కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మన జాతికి మన మనుగడకు సంబంధించిన విషయాలు మనం చర్చ. విజయ్ అంబేద్కర్ వేగూరు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సెనెట్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రాజ్యాంగ రక్షణ సైన్యం రారాస్థాయి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశం జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, గత నెలలో ఏలూరులో క్రైస్తవ హక్కుల శంఖారామం జరిగింది. ఆ శంఖారామంలో ఒక సోదరుడు రావణ్ గారు మరియు మరొక సోదరుడు శ్రావణ్ గారు క్రైస్తవులకు హక్కులు ఉన్నాయి, దళిత క్రైస్తవులకు హక్కులు ఉన్నాయి. దళితులు క్రైస్తవులుగా మారినంత మాత్రాన వాళ్ళు హక్కులు కోల్పోరు. వాళ్ళు ఈ దేశ మూల నివాసులే, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజలే. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి మారారు కానీ, యేసుప్రభు నమ్ముకున్నారు కానీ, వాళ్ళు మతాన్ని మారారు కానీ వాళ్ళు కులాన్ని మారలేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి కులం, ఆ కులానికి వచ్చే హక్కులు ఎక్కడికి పోవు, వాళ్ళకు వచ్చే రిజర్వేషన్లు ఎక్కడికి పోవు. అది రాజ్యాంగబద్ధమని వాడు మాట్లాడితే చాలా దుర్మార్గంగా దారుణంగా రావణ్ గారిని కేవలం ప్రశ్నించినందుకు ఈ రోజున 30 తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపిస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మా రైట్ని మేము అడిగితే మమ్మల్ని జైల్లో పెడతారా? మాకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడితే మమ్మల్ని జైల్లో పెడతారా? We have the right according to the Indian Constitution, Article 19, freedom of expression. సో దాన్ని మేము ఉపయోగించుకుంటూ మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని నిర్బంధించి మా మీద దాడులు చేసి మమ్మల్ని చంపుతాం, జైల్లో పెడతామని మమ్మల్ని దారుణంగా హింసించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో బాబా రామ్దేవ్ గారు, ఆయన యోగా గురు, ఆయన అన్నారు, క్రైస్తవులు ముస్లిములు భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతకొచ్చు, సంతోషంగా బ్రతకొచ్చు. ఎప్పుడు
వాళ్ళు హిందువులుగా మారితే అని అన్నాడు. అయ్యా బాబా రామ్దేవ్, మేము హిందువులుగానే ఉన్నామయ్యా, మా తాత ముత్తాతలు మా తల్లిదండ్రులు హిందువులుగానే ఉన్నారు. అయితే మీరు మమ్మల్ని, మా తాత ముత్తాతల్ని, మా తల్లిదండ్రుల్ని మీ గుళ్ళోకి రానివ్వలేదు. మీరు గుళ్ళోకి రానివ్వకపోతే మమ్మల్ని ఎవరైతే గుళ్ళోకి రానిచ్చారో ఆ గుళ్ళోకి మేము పోయాం. మీరు గుళ్ళోకి రానివ్వరు, వేరే గుళ్ళేకపోతే పోనివ్వరు. ఎంతవరకు న్యాయం ఇది? అమ్మ అన్నం పెట్టదు, అడుక్కుంటే అడుక్కోనివ్వదు. ఇది ఎంతవరకు న్యాయం? సో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఈ రోజున ఈ భారతదేశంలో క్రైస్తవులు ఒక భాగం. క్రైస్తవులు ఎవరికి హాని చేయరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని కొట్టరు, చంపరు, దూషించరు, ద్వేషించరు. అలాంటి క్రైస్తవుల్ని మతం పేరుతో ఈ రోజున అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఆర్టికల్ 25 ఉంది. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తనకు నచ్చిన దేవుడి గురించి ప్రకటించుకోవచ్చని ఆ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం. ఈ రాజ్యాంగబద్ధంగా మేము ఈ దేశంలో నివసిస్తాం. దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము భావిస్తాం. మేమందరం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఏకమై మీ యొక్క అన్యాయాన్ని, అక్రమాన్ని, దుర్మార్గాన్ని ఎదిరించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని మేము స్వేచ్ఛగా బ్రతుకుతామని మేము హెచ్చరిస్తున్నాం. పత్రికా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, వచ్చినటువంటి ఆహ్వానితులకు అందరికీ ఇగో ఈ బహుజన ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం తరఫున ఈ డివిజన్లో ఉండేటువంటి అత్యధికమైన మండలాల నుంచి వచ్చినటువంటి సంఘ కాపరులు, క్రైస్తవ సహోదరి సహోదరులు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము కొన్ని సంవత్సరాలుగా, అంటే మన పూర్వీకులు క్రైస్తవులుగా ఈ దేశంలో చలామణి అవుతూ మనం 3-4 తరాల నుంచి మనం కొనసాగుతున్నాం. ఇప్పటికీ అనేక మంది క్రైస్తవులుగా మారుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి సంఘటనలు క్రైస్తవ సమాజం మీద ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఒత్తిడులు తెచ్చి సంఘ కాపరులను, సంఘ సంస్థలను నిర్వీర్యం చేసి ఎందుకు కొరగానివ్వకుండా చేయడం మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి కాపరులను చంపడం, మరి అలాగే సంఘాల మీద దాడులు చేయడం, ఇట్లాంటి పరిణామాలు చూస్తున్నాం. ఈ పరిణామాలు వచ్చిన తర్వాత ప్రజలందరిలో ఒక కదలిక వచ్చి వాళ్ళే వచ్చి హైందవ సహోదరులు కానివ్వండి, సమాజంలో ఉండేటువంటి అనేక మంది వచ్చి ఇంతగా మీ మీద దాడులు జరుగుతుంటే, ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే మీరు ఎలా ఉండగలుగుతున్నారు? మీకు స్వరం లేదా? మీరు ప్రభుత్వంతో సంప్రదించలేరా, మాట్లాడలేరా అనేటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు ఈ అందరి యొక్క సహకారంతో ఈ సమావేశ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మైసూర్ మాధవ్, బహుజన ఐక్యవేదిక అధ్యక్షుడి. ఏలూరు సభలో జరిగినటువంటి ప్రసంగాలు కారణంగా ఈ రాష్ట్రంలో, రాష్ట్రమంతా 2 రాష్ట్రాలు కూడా బగ్గుమంటూ ఉన్నాయి. కారణం విలేకరులుగా ఉన్న వాళ్ళని గొంతులు నొక్కిడు. ఇవి తరచు జరుగుతూ ఉన్నాయి. గతంలో 3 సార్లు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఎప్పుడు కూడా ఈ మత ఘర్షణ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. మీరు గమనించడం కావాలంటే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ భాష, ఆ భాషని ఇంకొకరు నేర్చుకొని దాన్ని సభలో మాట్లాడడం, దానికి నువ్వు తప్పు మాట్లాడేవు, నిన్ను లోపలేయాలి అని చెప్పి దేశద్రోహం కేసు మీద లోపలేయడం, ఇది 4-5 కేసులు, ఇంకా 100 కేసులు పెట్టున్నాయంట. ఇవన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. ముస్లిం గుళ్ళేవి కావచ్చు, ముస్లిం హిందూ గుళ్ళేవి కావచ్చు, క్రైస్తవుడు హిందూ గుళ్ళేవి కావచ్చు, హిందువులు క్రైస్తవులు గుళ్ళేవి కావచ్చు. ఇది 25 చట్టం ఇచ్చింది. మరి ఇదంతా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇది మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. తర్వాత మనం ఆడే భాష గతం జరిగింది, ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు చూస్తూ ఉన్నారు. ఉండలేరు కదా, వాళ్ళు కూడా ఉప్పు కారం తిన్నవాళ్ళే కదా. మరి దీన్ని ఆలోచించాలి మీరు. వాళ్ళు తిరగబడేదాకా, తెగేదాకా లాగొద్దు. దీన్ని మేము హెచ్చరిస్తున్నాం. క్రైస్తవులకు బహుజన ఐక్యవేదిక అండగా ఉంటుంది. సరే
మేము మీకు ముందుండి ఖచ్చితంగా అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే చేస్తున్నాం. ఈరోజు క్రైస్తవుల మీద ప్రత్యేకించి దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేకించి వాళ్ళు చర్చలు పోలుస్తూ ఉన్నారు, ప్రత్యేకించి మీ ఓటు మాకు వద్దు అంటున్నారు. అయినా సిగ్గు లేకుండా వేస్తూ ఉన్నాం. ఇంకా నా సిగ్గు తెలుసుకొని ఇంకా మనం ఎవరైతే మనకు ఇప్పుడు మన ఇంటికి నువ్వు రావద్దు అన్నప్పుడు మనం బాగొద్దా, ఇంటికి ఉండాలి కదా, మనం కూడా మనుషులే కదా. మరి అది మనం కూడా ఆలోచించాలి. క్రైస్తవ సోదరులు కూడా అందరూ ఏకంగా అండి, మనం ఎవరిని ఏమేమి అనబడలేదు, ఎవరిని కొట్టబడలే, ఎవరిని తిట్టబడలే, మీరు వచ్చి మా హక్కులు ఇవి మాకు రాజ్యాంగం కల్పించిందని చెప్పి అడగండి. దానికి బహుజన ఐక్యవేదిక అండగా ఉంటుంది. రేపు మేము రావణ్ అరెస్ట్ని ఖండిస్తున్నాం. రావణ్ని విడుదల చేసే వరకు మేము రాష్ట్రం అంతా కూడా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు మా హక్కుల్ని మాకు కాపాడడానికి మమ్మల్ని ప్రభుత్వాన్ని రక్షించాలని కోరుకుంటూ జై భీమ్, జై పెడితే అరెస్ట్ చేయండి. ఒకే మతంగా ఉంది, మనకు అసలు రిజర్వేషన్లు ఇవ్వద్దు. రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులకు ఎందుకు ఇచ్చారు? ఆ రోజుల్లో బలహీనులని, వీళ్ళకి ఆర్థికంగా బలం లేదని ఎక్కడో చట్టంలో పుట్టంలో ఉండే వాళ్ళు తీసుకొచ్చి దాని ప్రకారంగా రిజర్వేషన్లు ఇచ్చారే కానీ ఇక్కడ మత ప్రపంచంలో ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు లేవు. ఒక భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో ఎస్సీలో చేరినప్పుడు కూడా మేము ఎస్సీ హోదా ఇస్తాం క్రైస్తవులకి అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ లాస్ట్ స్టాలిన్ గవర్నమెంటే ప్రకటించింది. ఇక్కడ ధైర్యం ఎందుకు లేదు? మనుషులుగా చూడండి, మనుషులుగా చూడకుండా మీ ఇష్ట ప్రకారం ఇలా చేస్తే ఖచ్చితంగా రాబోయే టైంలో మీరు అనుకుంటున్నారు క్రైస్తవులు ఏమీ చేయలేరు. క్రైస్తవులు ఏ రోజు కూడా కర్ర పట్టుకున్న వాళ్ళు కాదు, బాణాలు పట్టుకున్న వాళ్ళు కాదు, వాళ్ళని కొట్టమని చెప్పిన వాళ్ళు కాదు. ఏ రోజు కూడా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు దంతే ప్రార్థన చేసుకోవడం తప్పితే ఇంట్లో కూర్చొని ఇంకొకటి తెలియని వాళ్ళని మీరు బయట పెట్టిస్తున్నారు. ఈరోజు వస్తారు ఇంక బయట రాష్ట్రాల్లో, దేశంలోనే బయట వస్తారు. సపోర్ట్ చేస్తున్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారి వాడి భాషే నేను వాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను అని చెప్పినప్పుడు కూడా అది మనం చూస్తూ ఉన్నాం మీడియాలో కూడా. అతను ఏదైతే మాట్లాడాడో అదే ఇతను మాట్లాడినాడు. మరి అతను మాట్లాడితే తప్పు లేదు, ఈయన మాట్లాడితే తప్పు అని చెప్పేసి మేము తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనిషిగా చూడాలి. ఇప్పుడు మా సార్ చెప్పాడు, రాజ్యాంగం బాడీ అయితే, శరీరం అయితే, మనం వేసుకునే బట్టలే మతం అని. ఇది కరెక్ట్. దీన్ని ఆలోచించాలి అందరూ కూడా. మనం స్వేచ్ఛగా బతకాలంటే సౌభ్రతత్వం, స్వేచ్ఛ అన్నీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశాడు. దాన్ని తూచా తప్పకుండా ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళే కొనసాగుతారు. మీ నెత్తిని మీరు మట్టేసుకుంటున్నారు అనుకుంటున్నాం. ఎవరూ ఖండించడంలే డైరెక్ట్గా ఏ రాజకీయ పార్టీ. క్రైస్తవులే కాదు, దళితులు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, దళితుల మీదనే టార్గెట్ పెట్టున్నారు, దళిత క్రైస్తవుల మీదనే టార్గెట్ పెట్టున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఓసీలో ఉన్న క్రైస్తవులు తీసుకొచ్చి బీసీలో కలపండి, అది జరగదా? అది తప్పులేదా? చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అనిల్ గారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి బీసీలో కలపండి. అది మాత్రం చేయరా? అంటే నాయుళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఎస్సీలే కాదు కదా ఉండేది, అందరూ ఉన్నారు. అందరినీ తీసుకొచ్చి కలపండి, ఒకే కులంలో కలపండి. అసలు మీరు అంత దాకా వస్తే మాకు కులమే వద్దు, పూర్తిగా ఎత్తిండి. కులమే వద్దు, కులం పెట్టుకున్నామని అరెస్ట్ చేయండి. కులం పేరు పెడితే ప్రమాద బీమా కార్మికులకు 10 లక్షలు ప్రభుత్వం ప్రకటించాలి. జిల్లా అధ్యక్షులు డిపి పోలే డిమాండ్. భారత కార్మిక సంఘాల సమైక్య బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం నుండి భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేసి అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఆ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి 36 రకాల వృత్తులు కలిగిన కార్మికులు పనిచేస్తున్నారని, తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సహజ మరణం పొందితే 80,000, ప్రస్తుతికి 20,000, వివాహానికి 20,000 మాత్రమే ప్రకటించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం రూపాయి కూడా ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు, సహజ మరణం పొందితే 2 లక్షలు, ప్రస్తుతి కింద 30,000, వివాహానికి 30,000, ఇతర రాష్ట్రాల్లో పెన్షన్లు సైతం మంజూరు చేస్తున్నారని అన్నారు. కార్మికుల పిల్లలు చదువుల కోసం వివిధ రాష్ట్రాలు చదువును బట్టి స్కాలర్షిప్లు ఇవ్వాలని అన్నారు. మన రాష్ట్రంలో ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు హామీలు ఇచ్చి అమలు చేయడంలో చిత్తశుద్ధి కొరవాడిందని అన్నారు.
ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా కింద 10 లక్షలు కార్మికుల కుటుంబానికి ఇవ్వాలని, నిర్మాణ స్థలంలో చనిపోతే కార్డుతో నిమిత్తం లేకుండా ప్రమాద బీమా వర్తింపు చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుడు సహజ మరణం పొందితే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులకు వివాహాల కానుక కింద 1 లక్ష రూపాయలు, ప్రస్తుత కింద 50,000, పిల్లల సంరక్షణ కొరకు 10,000 మంజూరు చేయాలని కోరారు. కార్మికుని శ్రమ సామర్థ్యాన్ని బట్టి టూల్ కిట్ కింద 20,000 ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికుల పిల్లల చదువులకయ్యే ఖర్చును బట్టి స్కాలర్షిప్లు మంజూరు చేయాలని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికులను కూడగట్టుకొని ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. పై సమస్యలను జిల్లా కలెక్టర్ కి సిఫార్సు చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఎం అనిల్, ఐఎఫ్టియు నాయకులు డేగా శ్రీనివాసులు, పి వెంకటరమణయ్య, పి పోలయ్య, సుధాకర్, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకటిస్తున్నారు. సహజ మరణం జరిపితే 5 లక్షలు ఇస్తున్నారు. అదే విధంగా ఒక కార్మికురాలు ప్రసవితి కింద 30,000 ఇస్తున్నారు. మట్టి ఖర్చులకు ఇస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇవన్నీ మొత్తం కూడా గాలి కొదిలేసి కళ్ళ కొబ్బరిలో మాటలు చెప్పి కార్మికుల జీవన విధానాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకని దీని వ్యతిరేకంగా కార్మిక వర్గం తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని చెప్పని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఐఎఫ్టీ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సహజ మరణం పొందినటువంటి కార్మికుడికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ప్రమాద బీమాను తక్షణమే 10 లక్షలు తెలంగాణ ప్రకటించాలని, కార్మికుల పిల్లల చదువులకి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించాలి. అదేవిధంగా కార్మికులు 50 సంవత్సరాలు దాటినటువంటి కార్మికులు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా 5,000 పెన్షన్ ఇవ్వాలని, కార్మిక సంక్షేమ బోర్డులో కార్మికుడు ఉన్నా లేకపోయినా కార్మికుడికి ప్రమాద బీమా సంక్షేమ పథకాలు వర్తించాలని, 60 సంవత్సరాల నిబంధనలు తొలగించాలని, కార్మికులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండదండలు ఉండాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపున ప్రభుత్వం ఆలోచించాలి. లేదంటే అంచెలంచెలుగా కార్మిక వర్గాన్ని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకొస్తామని చెప్పని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పేదల సీజేఎఫ్ భూములను కలుపుకొని నకిలీ పత్రాలు రిజిస్ట్రేషన్తో సొంతం చేసుకున్న కోటీశ్వరుల నుండి తమ భూమిని విడిపించి అప్పగించాలని గోట్లపాలెం దళితులు సీఎండీసీఎంకు వినతులు. 1986లో 25 మంది దళిత గిరిజనులకు 9 ఎకరాలు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి రెవెన్యూలోని సర్వే నెంబర్ 1135, 1136, 711, 1084, 1996లోని గొల్లెపాలెం రహదారి పక్కన ఉన్న భూమిని వడ్లపూడికి చెందిన అగ్రకుల భూస్వామి ధనేకుల రఘురామానాయుడు తనకు 15 ఎకరాలు దళితుల భూములకు ఆనుకొని ఉండగా తమ 9 ఎకరాల సీజేఎఫ్ భూములను కలుపుకొని తప్పుడు పత్రాలు సృష్టించి నెల్లూరుకు చెందిన ధనికుడు కనిశెట్టి సురేష్ బాబుకు రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ చేశారని, అప్పటి నుండి దళితులను భూముల్లోకి రానివ్వకుండా తప్పుడు కేసు పెడుతున్నారని బాధిత దళితుడు కామంచి పెంచలయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా సీజేఎఫ్ భూములు బాధితుడు కామంచి పెంచలయ్యతో కలిసి బాధిత దళితులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ భూములను తమకే తెలియకుండా తప్పుడు పత్రాలతో రికార్డు తారుమారు చేసిన కారకులైన ధనేకుల రఘురామానాయుడు, కనిశెట్టి సురేష్ బాబుకు రిజిస్ట్రేషన్ చేయకముందు వారి పత్రాలను, పేదల తాలూకు పత్రాలను ఉన్నత అధికారులు ఆర్టీఓ కోర్టును నిర్వహించి పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధిత దళితుడు కామంచి పెంచలయ్య డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు డీసీఎం పవన్ కళ్యాణ్లు చొరవ తీసుకుని తమ దళిత భూములను తమకు అప్పగించేలా కూటమి ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరారు. కంచుకోట లాంటి గొట్లపాలెంలో టీడీపీ నాయకులు సీజేఎఫ్ దళితుల భూములను కాజేస్తూ కూటమి ప్రభుత్వంకు చెడ్డ పేరును తీసుకువస్తున్నారని అన్నారు. చేతులు జోడించి మా భూముల్ని మాకు దక్కేలా సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్లు స్పందించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మస్తు తప్పులు అసలు సారీ.
రామంచి వెంకయ్య, నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బొట్లపాలెం విలేజ్ మాది. మా గ్రామంలో 1986 సంవత్సరంలో వడ్లపూడి రెవెన్యూ సర్వే నంబరు 1135, 1136, 1084, 711 ఈ సర్వే నంబర్లలో 25 మంది దళితులకు భూములు పంచడం జరిగింది. ఆ భూమిని వడ్లపూడికి చెందినటువంటి ధనేకుల రఘురామ నాయుడు, నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తికి మా భూమిని 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఇక్కడ కొంతమందిని దళితులను విచారిస్తే ఎవరికి అమ్మలేదు, మా భూములు మా దగ్గరే ఉండే అన్నాడు. ఆ ధనేకుల రఘురామ నాయుడు అమ్మేసినప్పటి నుంచి గత 20 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి లేకపోతే మా మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా భూములు 2 సార్లు కూడా చలానా కట్టి చూపించినారు. పొలాలందరూ సబ్ డివిజన్లు చేసినారు. 1135లో 16 భిన్నాలు చేసి ఉన్నారు, 1136లో 13 భిన్నాలు చేసి ఉన్నారు, 1084లో కొన్ని భిన్నాలు చేసి ఉన్నారు. ఈ భిన్నాలన్నింటినీ కూడా 2 సార్లు చలానాలు కట్టి 2014 సంవత్సరంలో వెంకటనారాయణమ్మ గారు ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు సబ్ డివిజన్లకి చలానా కట్టి కొలిసిన తర్వాత మాకేం కొలుస్తుండ్రు, మేము పొలం లేకపోతే మమ్మల్ని వాళ్ళు మా మీద కేసులు పెడుతుండ్రు. ఈ విధంగా జరుగుతుంది. వెంకటనారాయణమ్మ గారు ఉన్నప్పుడు ఈ భూమిని పిఓబి కింద పెట్టింది. మరి ఇదే భూమిని కనిశెట్టి సురేష్ బాబుకి ఏ విధంగా రిజిస్టర్ చేసినారు, అధికారులు తప్పిదం వల్ల ఈ విధంగా జరిగింది. రెవెన్యూ వాళ్ళు ఆర్ఓఆర్ అని ఒక చట్టాన్ని పెట్టి వాళ్ళకి భూస్వాములకి మా భూమిని వాళ్ళకి ధారాదత్తం చేసి వాళ్ళకి అమ్మేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకునే దానికి సహకరించినటువంటి గతంలో ఉన్న తహసీల్దారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాము. అదేవిధంగా ఈ భూమిని అసలు దళితులకు ఇచ్చినటువంటి ఈ భూమిని అమ్మరాదు కొనరాదు అని ఒక జీవో ఉంది. ఈ భూమిని ఆ భూమి వాళ్ళకే కేటాయించాలా. ఒకవేళ అమ్మదలుచుకుంటే అదే దళితుడు పేదవాళ్ళే కొనాలి, కానీ ఇతరులు ఎవరు కొనేదానికి లేదు. అటువంటి భూమిని 400-500 ఎకరాలు ఉన్నటువంటి 100 కోట్లు ఉన్నటువంటి నెల్లూరుకి చెందిన ఒక ధనికుడు కనిశెట్టి సురేష్ బాబుకి ఏ విధంగా ఆ రెవెన్యూ వాళ్ళు ధారాదత్తం చేసినారో దాని మీద విచారణ జరపాలా. వాళ్ళకున్న ఆర్డీఓ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి ఆర్డీఓ గారు వాళ్ళకున్న ఫైళ్ళు తెప్పించాలా. మాకున్న ఆధారాలు పిలిపించి 2 వర్గాలను పిలిపించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మా పాత్రికేయులు చాలామందిని విచారిస్తే వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పరు కదండి. మొత్తం కూడా మేము ఊరికి అమ్మలేదు, భూమి మీద సాగులో మేమే ఉన్నాం. వాళ్ళు కొన్నప్పటి నుంచి వాళ్ళకి కొంత భూమి పట్టా మాత్రం 15 ఎకరాలు ఉంది. ఈ 3 భిన్నాల్లో కొర భూమి అంతా కొంత మాకు ఇచ్చిన భూమి గిరిజనులు కేటాయించుంటారు ఇళ్ళకి. దాన్ని చూపించి అక్కడ ఉన్నటువంటి ఇదే నంబర్లో 14 ఎకరాలు అనాధీనం కింద పెట్టింటే ఆ భూమిని మేము సీలింగ్ కింద ఇచ్చినాము, వీళ్ళకి భూమే లేదని చెప్తున్నాడు గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కేవీ రమణయ్య గారు. ఆ కేవీ రమణయ్య గారి మీద నా వెంకటనారాయణమ్మ గారి మీద గతంలో పనిచేసిన విఆర్ఓ గారు కూడా, విఆర్ఓలు ఆర్ఐలు సర్వేలు కూడా వీళ్ళందరూ కూడా కొలవటం వెళ్ళిపోవటం, వాళ్ళు వస్తే మేము లోపలికి పోతే కేసులు పెట్టడం. ఈ విధంగా అధికారులే వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలకు పాల్పడి ఈ విధంగా మాకు 25 మంది దళితుల్ని అన్యాయం చేస్తున్నారు, వీధులు పాలు చేసినారు. ఈ భూమి మీద 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి అనేక మంది వాళ్ళ భర్తలందరూ చనిపోయినటువంటి 4-5 చనిపోయి ఉండరు, ఒక 6-7 మంది దగ్గర. కాబట్టి మేము కూడా చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాము. భూమిని మట్టుకు వదలము, ప్రాణాలైన అర్పిస్తాం, కానీ ఈ భూమి మాకు చెందిన దాకా మేము పోరాడుతామని చెప్పి మేము ఇక్కడ దళిత వర్గాలందరం ఒకటయ్యి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఈ పంచాయతీలో వడ్లపూడి పంచాయతీలో తెలుగుదేశానికి కంచుకోట, ఈ కంచుకోట అయినటువంటి మీ పార్టీ నాయకులే ఇక్కడ దళితులను ఎన్నుపోటు పొడిచి దళితుల భూములు అమ్ముకుంటున్నాడు. కాబట్టి మీరైనా స్పందించి ఇక్కడ జరిగినటువంటి ఘోరాన్ని అన్యాయాన్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి 25 మంది దళితులకి న్యాయం చేసి మా భూములు మాకు ఇప్పిస్తారని మేము న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం స్వామి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరైనా న్యాయం చేసి మాకు ఈ దళితుల గోడు వినిపించేటట్టుగా మీకే తెలియజేస్తున్నాం. మీకు ఈ వార్తగా అందితే మీరు వెంటనే స్పందించి ఈ దళితుల గోడుకి మీరు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా బాధ ఆలకించండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరే దయచేసి మా భూమిని మాకు ఇప్పించండి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరం కూడా వేడుకుంటున్నాం అయ్యా. కానీ అప్పటి నుంచి ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాం సార్. అమ్మరాదు కొనరాదు ఉంది. కానీ అలాంటప్పుడు ఏంటంటే రాజకీయం పలుకుబడి ఉపయోగించుకొని వాళ్ళకేం తెలుసులే, చదువులు లేవు అనే లెక్కలో వీళ్ళు రాజకీయ పరంగా చేసి ఇచ్చేస్తూ ఉంటారు సార్. అందువల్ల కనీసం ఎంతోమంది చనిపోయి ఉండరు.
ఇప్పుడు మా ప్రాణం మేము కూడా చనిపోతాం కాదంటాంలే, ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడతాం. ఏదో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా ఇదే విధంగా పోరాటం చేస్తున్నాం సార్. దయచేసి మాకు కొంచెం ఈ విషయంలో ఒక సీఎం గారైనా, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారైనా ఈ చొరవ చూసుకొని ఈ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మా బాధల్ని బోర్డు మీకు విన్నవించుకుంటున్నాము. మీరు మాకు న్యాయం చేయగలుస్తారని ఆశిస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడుకి కాళ్ళకి నమస్కారం. మా పాలన మాకు ఇప్పింది సార్. మా భూములు మాకు ఇప్పాను సార్ చంద్రబాబు నాయుడు. దయచేసి మేము పేదవాళ్ళమే, పవన్ కళ్యాణ్ ఇప్పించండి సార్. మేము పేదవాళ్ళమే, చంద్రబాబు నాయుడు దయచేసి మా భూములు మాకు తెలకుండా అమ్మేసారు. మా పొలాలు మాకు ఇప్పించారు. చంద్రబాబు నాయుడుకి కాళ్ళకి నమస్కారం. మా పొలాలు మాకు ఇప్పించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు ధన్యవాదాలండి. మా భూములు మాకు మీకు ధన్యవాదాలండి. మాకు మనుబోలు మండల పరిధిలోని బద్దేవోలు గ్రామంలో వెలిసిన శ్రీ మాతా పరమేశ్వరి ఆలయంలో గత 2 రోజులుగా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భక్తులు పొంగళ్లు పొంగించి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. ఆలయ అర్చకులు గిరి పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయదాతలుగా బద్దేవోలు గ్రామానికి చెందిన కనుపూరు సీతారామిరెడ్డి, సంపూర్ణమ్మ దంపతులు మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. మాదిగ మధ్యకుమారా, నా కొడుకు వచ్చున్నాడు. జోగులేని 3 పదములు కలబలికే ఏడాది ఒక సూరి మాదగులుపుడు బయలుదేరుపుడు ఆయన కుటుంబాలను ముత్యాలు ఎగుంటే ముగ్గులేపించండి, ప్రశ్నలు ఎగుంటే మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కాగితాలపూరు గ్రామానికి చెందిన నీలం వెంకటయ్య, నారాయణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం తత్పురుషాయ విద్మహే రుద్రపత్ని. శివాయ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దేల్ క్రాస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో నేడు దక్షిణాయనం ప్రారంభమైనటువంటి సోమవారాన్ని పురస్కరించుకొని నేడు స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలానే చాలా దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేయడం, స్వామివారిని అమ్మవారిని దర్శించడం, తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దక్షిణాయనం జరిగేటువంటి 6 నెలల సమయం భక్తిపూర్వకంగా మనం చేసేటువంటి అర్చన, అభిషేకం ఎంతో ప్రీతికరనాటి. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలానే పౌర్ణమి, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి 29వ తారీఖు పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి కూడా ఇక్కడ విశేషంగా గురు పౌర్ణమి పురస్కరించుకొని మన ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలా ఆలయానికి ప్రతి సోమవారం మరియు పౌర్ణమి నాడు భక్తులందరూ కూడా 1 గంట వరకు దేవాలయం తెరిచే ఉంటుంది. భక్తులందరూ కూడా విచ్చేసి
స్వామి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు నియోజకవర్గ కోట మండలంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన గ్యాస్ స్టవ్లను అంగన్వాడీ సిబ్బందికి పంపిణీ కార్యక్రమం. చికిత్స పొందుతున్న విద్యార్థి తల్లికి 25,000 అందజేసిన ప్రధానోపాధ్యాయురాయలు బాలనాగమ్మ. విద్యార్థులకు షూస్, తువాళ్లు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసిన ఆమె అనంతరం విద్యార్థులలో, ఉపాధ్యాయునుల్లో ఉత్తేజం రేకెత్తించేలా స్పీచ్. నాయుడుపేట, ఎల్లయ్య సాగరం, లోతువాణిగుంట బాలిక వసతి గృహంలో జరిగిన సమావేశంలో సుల్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయ్. మణుపూలు మండల పరిధిలోని బద్దెవోలు గ్రామంలో వెలిసిన శ్రీ మాతా పరమేశ్వరి ఆలయంలో గత 2 రోజుల వైభవంగా ఉత్సవాలు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.